జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ఆదిలాబాద్ అడవి బిడ్డలు షాక్ ఇస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తమ జిల్లాను అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తూ ఆందోళన బాట పట్టారు. రేపు జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ప్రాజెక్టులు ఒకటి సీసీఐని పునరుద్ధరించాలని, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలుని ప్రారంభించాలని, అదేవిధంగా టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, విమానాశ్రయానికి సంబంధించిన దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఈ 5 అంశాల మీద పెద్ద ఎత్తున మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి ఏదైతే మోడీ గారు 41 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి ఇది రావడం అనేటువంటి జరిగింది. అందుకని ఆదిలాబాద్ వెనుకబడ్డటువంటి ప్రాంతము, గిరిజనుల ప్రాంతము, ఆదివాసుల ప్రాంతము ఇప్పటికి కూడా అభివృద్ధి కాలేదు. అందుకని ఈ 5 అంశాలు ఏదైతే ప్రాజెక్టులు తీసుకుంటే రేపు ప్రకటన చేస్తే మోదీ గారు ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. లేదంటే పెద్ద ఎత్తున నష్టపోవలసినటువంటిది ఆదిలాబాద్ జిల్లా అనేటువంటి ఉన్నది. అందుకని మోదీ గారు రేపు ప్రకటన చేయాలా, సీసీఐని పునరుద్ధరించాలని, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలుని ప్రారంభించాలని, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేయాలని, విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము.